అంటే రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి. రోజు రోజుకు రేటింగ్ ఏజెన్సీస్ రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతుంది. ఉదాహరణలతో చెప్పాను, గోల్డ్మెన్ సాక్స్ 40%, 20%, 40% చేసి ఇప్పుడు 60% చేశారు. సో ఆల్మోస్ట్ నిన్న అమెరికన్ సిఇఓస్ పైన సర్వే చేస్తే 70% అబోవ్ రిసెషన్ రావచ్చు అని చెప్పారు. సో అమెరికన్ ఎకానమీ రిసెషన్ రావచ్చు, గ్లోబల్ రిసెషన్ రావచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ట్రంప్ ఇస్ ఎ పొలిటీషియన్. బహుశా ఈ వ్యతిరేకత గమనించి ఉండాలి. అందుకు కాస్త దీనికి విరామం ప్రకటించి ఉండాలి. ఇది మొదటి ఎక్స్ప్లెనేషన్. రెండవ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ట్రంప్ లక్ష్యం ఏంటి? అల్టిమేట్గా తాను 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ లక్ష్యం, తాను చాలా బలవంతుణ్ణి, తాను అమెరికాను చాలా బలంగా మారుస్తాను. ఈ మెసేజ్, స్ట్రాంగ్ మ్యాన్ మెసేజ్ అమెరికన్ పీపుల్కి ఇవ్వాలి. ఎందుకంటే నిన్న మాట అన్నాడు, ఐ నో వాట్ ద హెల్ ఐఎమ్ డూయింగ్, యూ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేనేం చేస్తున్నానో మీకు తెలుసు, అందుకే మీరు నాకు ఓటేశారు అని అమెరికా ప్రజలను ఉద్దేశించి ఐ నో వాట్ ద హెల్ ఐఎమ్ డూయింగ్, యూ నో వాట్ ఐఎమ్ డూయింగ్, దట్స్ ద రీజన్ యూ హ్యావ్ ఓటెడ్ ఫర్ మీ అన్నాడు. అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటి? అమెరికన్ ఓటర్లను అపీల్ చేయడం. చూడండి, 75 కంట్రీస్ ట్రంప్కు కాళ్ళబేరం వచ్చాయి. అందుకే నిన్న మాట్లాడినప్పుడు ఒక నీచమైన భాష కూడా వాడుతూ మాట్లాడాడు. ఇవాళ అన్ని పత్రికల్లో వార్తలు వచ్చింది. సో ట్రంప్ చెప్పదలుచుకున్నది ఏంటి? 75 దేశాలు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వీళ్ళు హ్యావ్ ఎ డీల్ సార్ అనుకుంటూ వస్తున్నారని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడాడు. సో ట్రంప్ ఉద్దేశము తానొక పవర్ఫుల్ లీడరు, అమెరికాను గ్రేట్గా మారుస్తున్నా అని ఒక మెసేజ్ పంపడం, పొలిటికల్ మెసేజ్. ఆ మెసేజ్ ఆల్రెడీ పంపించేశాడు. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎకనామిక్ మెసేజ్ ఏంటి? ఎకనామిక్ మెసేజ్ ఏంటి అంటే ఈ వాంట్స్ డీల్. అందుకే టైలర్ డీల్స్ అన్నాడు. అన్ని దేశాలను బెదిరించి అదిరించి అమెరికాకు అనుకూలంగా ఉండేలా ఒప్పందం చేసుకోవాలన్నది ట్రంప్ ఆర్థిక లక్ష్యమై ఉండాలి. అందుకే మీకు టారిఫ్లు అంటాడు. మొదలు టారిఫ్లు అంటే రెసిప్రోకల్ టారిఫ్, మా దేశం పైన ఎంత సుంకం వేస్తే మేము అంతే సుంకం వేస్తాం, తప్పేముంది ఇందులో అంటున్నాడు. కానీ యూరోప్ ప్రతిపాదించింది, మేము 0కు టారిఫ్లు పట్టుకొస్తాం, అమెరికా కూడా పట్టుకరండి అని ప్రతిపాదించింది. నథింగ్ డూయింగ్ అంటాడు. మరి నీ లక్ష్యమే టారిఫ్లు కదా. ట్రంప్ లక్ష్యమే టారిఫ్లు అయితే ఇలాన్ మస్క్ కోరినట్లే యూరోప్ ప్రతిపాదించింది, లెట్ us హ్యావ్ ఎ 0 టారిఫ్ జోన్. అమెరికా నుంచి వచ్చే వస్తువుల వేటిపైన యూరోప్ సుంకాలు వేయదు, యూరోప్ నుంచి వచ్చే ఏ వస్తువులపైన అమెరికా సుంకాలు వేయకుండా చూద్దాం అన్నాడు. రెసిప్రోసిటీ కదా. ట్రంప్ కోరినట్టు టారిఫ్లు 0కి వచ్చాక ఇంకేం కావాలి? కానీ ట్రంప్ ఒప్పుకుందామని ఒప్పుకోలే. అంటే మరి ఏంటి ఉద్దేశం? ట్రంప్ టారిఫ్లు కాదా? ఇప్పుడు వియత్నాం ప్రతిపాదించింది, వియత్నాం పైన హైయెస్ట్ టారిఫ్ 46% వేశాడు. వియత్నాం ఏమన్నది, మన అమెరికాకు వియత్నాం ఒక ప్రపోజల్ పెట్టింది, మనం మ్యూచువల్గా టారిఫ్ తీసేసేద్దాం. మరి రెసిప్రోసిటీగా యూరోప్ చెప్పినట్టు దానికి కూడా ఒప్పుకోలే. ఇక మరి ఏమన్నాడు? దానికి టారిఫ్లే ముఖ్యం కాదు, డెఫిసిట్ ముఖ్యం, అమెరికా ఇస్ రేప్డ్ అన్నాడు. సో మరి డెఫిసిట్ ముఖ్యమా అంటే ఇజ్రాయెల్కు అమెరికాకు మధ్య అమెరికాకు వ్యతిరేకంగా డెఫిసిట్ ఉంది. సో నెతన్యాహు అమెరికాకు వెళ్ళి ట్రంప్కు ప్రతిపాదించాడు, ఇప్పటి వరకు అమెరికా వస్తువులు ఇజ్రాయెల్లో రావటానికి ఉన్న బ్యారియర్స్ అన్నీ తొలగిస్తాం, అమెరికాకు ఉన్న లోటు కూడా మేము లేకుండా చేస్తాం. అంటే ఇజ్రాయెల్ విల్ వైప్ అవుట్ ఇట్స్ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్. అంటే ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఎక్కువ వస్తువులు కొంటుంది, డెఫిసిట్ లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకేంటి మరి? టారిఫ్లు అంటే కాదంటివి, డెఫిసిట్ అంటేవి. డెఫిసిట్ లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్తో ఒప్పుకోవాలి కదా, మళ్ళీ ఒప్పుకున్నట్టు. అంటే మరి డెఫిసిట్ కాదు టారిఫ్లో మరి ఏంటి అంటే, అమెరికన్ ప్రతినిధి ట్రంపే చెప్పాడు, ఇజ్రాయెల్కు నేను $4 బిలియన్ మేము ఎవ్రీ ఇయర్ సైనిక సాయం చేస్తున్నాను, దాని సంగతి ఏంటి అంటాడు. అంటే టారిఫ్ కాదు, డెఫిసిట్ కాదు, మరి ఇప్పుడు మేము ఇచ్చే సాయం. అందుకే నేను అమెరికన్ అధికార ప్రతినిధే చెప్పారు టైలర్ డీల్ అని. ట్రంప్ వాడితే విలేకరులు అడిగారు, వాట్ ఈజ్ టైలర్ డీల్ అని. అంటే ఒక్కొక్క కంట్రీకి కస్టమైజ్ చేస్తాం, ఆ కంట్రీకి మేము ఇచ్చే సాయం ఎంత, ఆ కంట్రీలో దగ్గర మేము మిలిటరీ ఎంత పెట్టాం, ఆ కంట్రీ మిలిటరీ పైన మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, అవి కూడా పరిగణలోకి తీసుకుంటామన్నాడు. ఇదివరకే జపాన్ విషయంలో ఇదే మాట ట్రంప్ చెప్పాడు. జపాన్ ఒకినావా దీవిలో జపాన్ సంబంధించిన ఐలాండ్లో అమెరికా మిలిటరీ స్థావరం ఉంది, దానికి మేము బోలెడంత ఖర్చు పెడుతున్నాం అని మాట్లాడాడు. వాస్తవంగా అక్కడ మిలిటరీ బేస్ ఉన్నందుకు జపాన్ డబ్బులు చెల్లిస్తుంది,
ట్రంప్ అబద్ధం ఆడుతున్నాడు, బట్ స్టిల్ అబద్ధమైన ఆడాడు. సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే మేము సైనిక సాయం లెక్క ఇప్పుడు ఇజ్రాయెల్కు $4 బిలియన్ ఇస్తున్నాం అంటాడు. అంటే దాన్ని బట్టి ఏంటి, టారిఫ్లు కాదు, డిఫెన్స్ కాదు, అంటే యు ఆర్ సంథింగ్ ఎల్స్ అగైన్. సో అల్టిమేట్గా ఏంటి ట్రంప్ లక్ష్యము, అన్ని దేశాలని ఎకనామిక్గా దోచుకోవడం ట్రంప్ లక్ష్యం. అంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ను ఎకనామిక్గా ఆ దేశాలను పీల్చేసి అమెరికాకు ఉపయోగపడేలా మార్చుకోవాలి, తద్వారా అమెరికా ప్రజలకు తాను హీరో కావాలి అని లక్ష్యం. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారే, ఇది ఎంతకాలం నడుస్తుంది? ఒకప్పటి అమెరికాకు ప్రపంచాన్ని అలా శాసించగలిగే సామర్థ్యం ఉందా? ఆల్రెడీ ప్రపంచం రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అమెరికాకు వ్యతిరేకంగా ఇంతకుముందు చెప్పినట్లు అమెరికాకు శత్రు దేశమైన చైనాతో అమెరికాకు మిత్ర దేశమైన జపాన్ కలుస్తోంది. అమెరికా ఫ్రెండ్స్ ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో జపాన్ అండ్ సౌత్ కొరియా. చైనాకు జపాన్కు వైరం, బార్డర్ డిస్ప్యూట్ ఉంది. అలాంటిది చైనా, జపాన్, సౌత్ కొరియాలు కలిసి ఉమ్మడిగా ఈ టారిఫ్లు ఎలా ఎదుర్కొందామని చెప్పి చర్చలు మొదలుపెట్టాయి. చైనా ఇండియాకు ప్రతిపాదించింది. ఇండియాకు చైనాకు ఇంత వివాదాలు ఉన్నాయి, సరిహద్దు డిస్ప్యూట్స్ ఉన్నాయి. అలాంటిది చైనా ఇండియాకి ఏం ప్రతిపాదించింది? రెండు ప్రపంచంలో అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, చైనాలు ట్రంప్ టారిఫ్ల పైన కలిసి పోరాడదామని ప్రతిపాదించింది ఇండియాకు. యూరప్ ఇండియాతో సంబంధాల కొరకు ఎదురు చూస్తోంది. యూరోపియన్ కమిషన్ చైర్మన్ 21 మంది యూరోపియన్ కమిషనర్లు, అంటే వివిధ దేశాల ఉన్నత స్థాయి అఫీషియల్స్తో ఇండియాకు వచ్చారు. సో యూరప్ యూనియన్ చైనాతో ట్రేడ్ డీపెన్ చేసుకోవాలని నిర్ణయించుకుంటోంది. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? ప్రపంచం తిరగబడుతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. అందువల్ల ట్రంప్ అనుకున్నట్లుగా ప్రపంచాన్ని మొత్తాన్ని మెలకలు తిప్పి తాను అనుకూలమైన, ఆయన భాషలో చెప్పాలంటే టైలర్ డీల్ కుదుర్చుకోగలరా, లేదా ప్రపంచమే తిరగబడి అమెరికాకు జవాబు చెప్తుందా చూడాలి. ఇప్పటి వరకు ప్రపంచం అంత దాసోహం అయ్యటానికి రెడీగా లేదు. ఎందుకంటే కెనడా, ఈ మెక్సికో, జపాన్, సౌత్ కొరియా, యూరప్ అందరూ తిరగబడుతున్నారు ఎక్సెప్ట్ ఇండియా. ఇప్పటి వరకు ఏ దేశము, ఇండియా ఒక్కటే ట్రంప్ను అర్థం చేసుకుంటాం మేము అని మాట్లాడుతున్నాడు. పీయూష్ గోయల్ నిన్న ఫస్ట్ పోస్ట్కి ఇచ్చినటువంటి పాల్కీ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సో మేము అర్థం చేసుకోగలం ట్రంప్ ఎందుకు ఇస్తున్నాడు అనే రీతిలో ఒక రకంగా ట్రంప్ను సమర్థించే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకు, చైనాకు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది, అలాగే మరి అమెరికాకు కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. ట్రంప్ మరి ఏం చేస్తాడన్నట్టు డిఫెండ్ చేసేలా మాట్లాడారు. సో ఒక్క ఇండియా మినహా ట్రంప్ను ఎవరూ సమర్థించడం లేదు. మిగతా అందరూ మనం నరేంద్ర మోడీ ప్రభుత్వం మినహా ప్రపంచంలో మిత్రులందరూ కూడా తిరగబడుతున్నారు. మరి ఎంతవరకు ఈ రెసిస్టెన్స్ ఉంటుంది? రాజీ పడతారా? మరి అమెరికానే వెనక్కి తగ్గుతుందా? ఇదొక వార్. ఈ వార్లో వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ 90 రోజుల పాటు విరామం ప్రకటించాడు. ఒక రకంగా ట్రంప్ను ఎదిరించిన దేశాలని విజయం సాధించినట్టే కదా. సో మరి ఆ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ట్రంప్ను వెనక్కు తోస్తారా ప్రపంచం? ట్రంప్తో ప్రపంచం రాజీ పడుతుందా? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ టు బి వాచ్. ఇప్పటికిప్పుడు ఆన్సర్ లేదు. ఇప్పటి వరకైతే వరల్డ్ ఈజ్ స్ట్రాంగ్లీ రియాక్టింగ్ టు ట్రంప్. దాంతో ట్రంప్ ఒక అడుగు వెనక్కేశాడు, మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తాడా, వేయకుండా ప్రపంచంలో వివిధ దేశాలు ఆపుతాయో చూడాలి.